వెల్కమ్ టు అవర్ ఛానల్ లిటిల్ ట్విన్ డైరీస్. సో సమ్మర్ అయితే వచ్చేసింది, ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయి. సో ఆ హీట్కి మనమే భరించలేకపోతున్నాము. సో మన న్యూ బర్న్స్, మన బేబీస్ ఎలా ఉంటారో అనేసి న్యూ మమ్స్కి అయితే చాలా టెన్షన్గా ఉంటుంది. సో బేబీస్కి ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఏం యూజ్ చేయాలి, సో వాళ్ళని ఓవర్ హీట్ కాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేసి టెన్షన్ అయితే చాలామందికి ఉంటుంది. సో నాకు కూడా అలాంటి టెన్షన్స్ అయితే చాలా ఉంటాయి. సో వాళ్ళని ఓవర్ హీట్ కాకుండా నేను ఎలాంటి టిప్స్ తీసుకున్నాను, ఎలాంటి కేర్ తీసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. సో దట్ న్యూ మమ్స్కి అయితే యూస్ఫుల్ అవుతుంది. సో మోస్ట్లీ ఈ సమ్మర్లో అయితే బేబీస్కి ఓవర్ హీట్ అయిపోతూ ఉంటారనమాట. సో ఓవర్ హీట్ అయ్యింది అని మనం ఎలా తెలుసుకోవాలి, వాటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అనేది మీతో షేర్ చేసుకుంటాను. సో దట్ మీకు కొంచెం క్లారిటీ ఉంటుందన్నమాట, బేబీస్కి ఓవర్ హీట్ అయిందా లేదా అనేసి. సో నార్మల్గా మన బాడీ కంటే హెడ్ అనేది కొంచెం హీట్గా ఉంటుందన్నమాట బాడీతో కంపేర్ చేసుకుంటా. సేమ్ అలాగే బేబీస్లో కూడా వాళ్ళ బాడీ కంటే హెడ్ అనేది కొంచెం హీట్గా ఉంటుంది, వామ్గా ఉంటుంది. అలా కాకుండా ఓవర్ హీట్గా ఉన్న అది మాత్రం మళ్ళీ ఓవర్ హీట్ అన్నప్పుడు కొంచెం ఫీవర్ వచ్చినప్పుడు కూడా బేబీస్ హెడ్ అనేది ఓవర్ హీట్ ఉంటుంది. ఫీవర్ వచ్చినప్పుడు ఏంటి అంటే హ్యాండ్స్, లెగ్స్ కూడా కొద్దిగా బాడీ కంటే ఓవర్ హీట్ ఉంటాయి. సో ఫీవర్ వచ్చినప్పుడు అలా సిమ్టమ్ ఉంటుంది. బేబీకి ఓవర్ హీట్ అయినప్పుడు ఏంటి అంటే బాడీతో కంపేర్ చేసుకుంటే హెడ్ అనేది కొద్దిగా ఓవర్ హీట్ అనేది ఉంటుంది. సో మనము ఇలా కూడా చూసుకోవచ్చు. అలా కాకుండా బేబీస్కి డ్రై కాఫ్ వస్తుందన్నమాట, దగ్గుతూ ఉంటారనమాట. సో ఇలా కూడా మనము ఓవర్ హీట్ అయిందని అనుకోవచ్చు. అండ్ వాళ్ళ స్కిన్ అనేది రెడ్డిష్ కలర్లో అవుతుంది. సో చిక్స్ దగ్గర, బాడీలో అక్కడక్కడ దగ్గర కొద్దిగా రెడ్డిష్ కలర్ అవుతుంది. సో కొద్దిగా రెడ్డిష్ కలర్ అయినప్పుడు కూడా మనము బేబీస్కి ఓవర్ హీట్ అయిందని అనుకోవచ్చు. అలా కాకుండా మనకి బేబీస్కి ఏంటి అని అంటే నెక్ దగ్గర ఇక్కడ స్వెట్ అనేది ఎక్కువగా వస్తుంది. సో వాళ్ళు మెడ అనేది కొద్దిగా దగ్గరగా ఉంటుంది కదా చిన్నప్పుడు బేబీస్కి. సో వాళ్ళ మెడ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి స్వెట్ అనేది ఎక్కువగా ఇక్కడ ఉండిపోయి వాళ్ళకి ర్యాషెస్ వస్తాయి అనమాట, హీట్ ర్యాషెస్ వస్తాయి కదా. సో అలా కూడా బేబీస్కి ఓవర్ హీట్ అయితే చేస్తుంది. సో బేబీకి ఓవర్ హీట్ అయినప్పుడు ఏంటి అంటే వాళ్ళు చాలా డల్గా ఉంటారు, ఇన్యాక్టివ్గా, డీజినెస్గా ఉంటారు. అండ్ ఊరికే ఏడుస్తూ ఉంటారు అనమాట. మార్నింగ్ లేదు, నైట్ అనేది లేకుండా ఊరికే ఏడుస్తారు, బాగా ఏడుస్తూనే ఉంటారనమాట. మనము ఫీడింగ్ ఇచ్చినా కూడా ఆపకుండా ఏడుస్తుంటారు. సో వాళ్ళకి హీట్ అనేది బాగా ఉంటుంది కాబట్టి సో వాళ్ళు చాలా క్రాంకీగా ఫీల్ అవుతారు, ఏడుస్తూనే ఉంటారు. సో వాళ్ళు మాట్లాడలేరు కాబట్టి మనకి వాళ్ళు ఏడ్చే దానిలోనే తెలుస్తుంది అనమాట. సో బేబీస్కి ఓవర్ హీట్ అయింది, అందుకే ఇలా ఏడుస్తున్నారు అని. అండ్ బేబీ స్కిన్ ఏంటి అంటే డ్రైగా అయిపోతుంది. సో డీహైడ్రేషన్ వల్ల ఏంటి అంటే బేబీ స్కిన్ అనేది డ్రైగా అవుతుంది. సో ఇలా అయినప్పుడు కూడా మనము బేబీస్కి ఓవర్ హీట్ అయింది అనేసి మనమైతే అనుకోవచ్చు. సో ఇలా కొన్ని సిమ్టమ్స్ వల్ల బేబీస్కి ఓవర్ హీట్ అయిందని మనం తెలుసుకొని దాన్ని అవాయిడ్ చేయడం కోసం మనము ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఏమేమి చేయాలి అనేది మనమైతే డిస్కషన్ చేద్దాము. సో బేబీకి ఓవర్ హీట్ కాకుండా మనం ఎలాంటి కేర్ తీసుకోవాలి అని అంటే బేబీకే కాదు, ఈ టిప్ అనేది మనకి కూడా యూస్ఫుల్ అవుతుంది. సో మనం ఫస్ట్ అయితే డీహైడ్రేట్గా ఉండాలి అనమాట. సో మెయిన్ ప్రాబ్లం అయితే ఏంటి అని అంటే మనము డీహైడ్రేట్ అయిపోయినప్పుడే మన బాడీ అనేది వాటర్ లెవెల్ సరిపోక బాడీలో హీట్ అనేది ఎక్కువగా అయ్యి మనము ఓవర్ హీట్ అవుతాం కదా. అలాగే సో మనము హైడ్రేటెడ్గా ఉంటే ఏంటి అని అంటే మనకి ఓవర్ హీట్ అనేది కాదు. సో 6 months బేబీస్కి అయితే ఎవ్రీ 2 hours ఒకసారి అయితే ఫీడింగ్ అయితే ఇవ్వాలి. ఐదర్ ఫార్ములా మిల్క్ అయినా కావచ్చు, బ్రెస్ట్ మిల్క్ అయినా కావచ్చు. బేబీ దేనికి ఎక్కువగా అలవాటు పడి ఉంటుందో అదైతే ఇవ్వాలి. 2 hours కాకుండా బేబీ ఎప్పుడైనా డిమాండ్ చేసినా కూడా అప్పుడు మనం మిల్క్ అయితే ఇవ్వచ్చు. సో 6 months బిలో ఉన్న బేబీస్కి అయితే మనము ఈ టిప్ అయితే యూజ్ చేస్తే సరిపోతుంది. సో చాలామంది ఏంటి అంటే పటిక వాటర్, లెమన్ వాటర్ ఇలా ఇస్తూ ఉంటారనమాట 6 months బేబీస్కి. ఇలాంటివి అయితే ఇలా ఏమీ అవసరం లేదు. ఓన్లీ మదర్ మిల్క్ ఇస్తే సరిపోతుంది, ఆర్ అదర్వైజ్ ఫార్మా మిల్క్. సో బేబీస్ డిహైడ్రేట్ అవ్వకుండా మదర్ ఒక కేర్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. 6 months ఒక బేబీ మదర్లో ఫుడ్ చేంజెస్ కొంచెం చేసుకుంటే సరిపోతుంది. సో బాడీకి కూల్ చేసే ఐటమ్స్ తినడం కానీ ఇలా చేస్తే సరిపోతుంది. జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడము, మసాలా ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేస్తే సరిపోతుంది. 6 months బిలో ఉన్న బేబీస్కి అయితే మదరే ఎక్కువ కేర్ అయితే తీసుకోవాలి బేబీస్ కంటే.
ఎబో 6 months బేబీస్కి అయితే వాటర్ ఇవ్వడం కానీ, ఫ్లూయిడ్ ఫామ్లో ఫుడ్ ఇవ్వడం కానీ, జ్యూసెస్ ఇవ్వడం కానీ ఇస్తే సరిపోతుంది. కోకోనట్ వాటర్, బార్లీ వాటర్, చెరుకు రసము ఇలా బేబీస్కి ఇస్తే సరిపోతుంది. 6 months ఎబో బేబీస్ ఏంటి అంటే ఫుడ్ అప్పుడప్పుడే స్టార్ట్ చేస్తారు, వాటర్ అప్పుడప్పుడే తీసుకుంటుంటారు. కాబట్టి వాళ్ళకి ఏంటి అని అంటే ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి వాటర్ అయితే ఇవ్వాలి. మనం స్పూన్తో కానీ ఎలా అన్నా కొంచెం కొద్దిగా అయితే వాటర్ ఇవ్వాలి. ఒక్కటేసారి ఎక్కువగా ఇవ్వకుండా కొద్దిగా ఇస్తే సరిపోతుంది. మనం బార్లీ వాటర్ ఇచ్చినప్పుడు, ఏదైనా కోకోనట్ వాటర్ ఇచ్చినప్పుడు ఏంటి అని అంటే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకే ఇవ్వడానికి ట్రై చేయాలన్నమాట. సో ఈవినింగ్ టైం, నైట్ టైం ఇస్తే ఏమవుతుంది అంటే బేబీకి మళ్ళీ కోల్డ్ చేస్తుంది అనమాట. ఏంటి అంటే బేబీస్ అప్పుడప్పుడే ఫుడ్ తీసుకోగలుగుతారు కాబట్టి వాళ్ళ బాడీ అనేది ఆ ఫుడ్కి అలవాటు పడాలి. సో అందుకనేసి మనము ఈవినింగ్ వరకు ఇవ్వకుండా ఆఫ్టర్నూన్ వరకే ఇలాంటి లిక్విడ్ ఫామ్లో ఉన్నవి ఇస్తే ఏంటి అని అంటే వాళ్ళకి కోల్డ్ కాకుండా ఉంటుంది. సో ఇలాంటి జ్యూసెస్ ఏమైనా ఇచ్చినప్పుడు కానీ కొద్దిగా ఇవ్వండి. 1 అవర్కి ఒకసారి, హాఫ్ అన్ అవర్కి ఒకసారి ఇలా ఇచ్చేలా చూసుకోండి. ఆఫ్టర్నూన్ వరకే ఇవ్వండి. సో సమ్మర్లో బేబీస్ ఏంటి అని అంటే ఎక్కువగా ఫుడ్ తినడానికి ఇష్టపడరు. బేబీసే కాదు, మనకు కూడా సమ్మర్లో ఏంటి అని అంటే ఏదైనా లిక్విడ్ ఫామ్లో ఏదైనా జ్యూసెస్ తీసుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. సో అలాగే బేబీస్కి సమ్మర్లో ఫుడ్ తీసుకున్నప్పుడు మనము వాళ్ళని అలానే వదిలేయకుండా వాళ్ళకి హైడ్రేటెడ్గా ఉంచడానికి కొన్ని జ్యూసెస్, వాళ్ళు ఫుడ్ తీసుకోరు కాబట్టి వెజిటేబుల్ సూప్ లాంటివి, దాల్ రైస్ లాంటివి, జావా మజ్జిగ ఇలాంటివన్నీ వాళ్ళకి ఎవ్రీ 1 అవర్కి ఇలా కొద్దిగా ఇస్తూ ఉంటే ఏంటి అని అంటే వాళ్ళ బాడీ అనేది డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది. సో దట్ వాళ్ళని హీట్ నుంచి అయితే మనము, ఓవర్ హీట్ నుంచి అయితే కొద్దిగా మనమైతే స్టాప్ చేయగలుగుతాము. సో నెక్స్ట్ టిప్ వచ్చేసి బేబీస్కి సమ్మర్లో కంఫర్టబుల్గా ఉన్న డ్రెస్సెస్ అయితే వేయాలి, కంఫర్టబుల్గా ఉన్న క్లాత్స్. సో మనము ఎక్కువగా కాటన్ యూజ్ చేయవచ్చు, బనియన్ క్లాత్స్. అండ్ వాళ్ళకి క్లాత్ అనేది స్మూత్ టెక్స్చర్లో ఉండాలి. ఎక్కువగా లేయర్స్ ఉన్న క్లాత్స్ ఇలాంటివి అయితే అసలు యూజ్ చేయకండి. అండ్ మనం కలర్ చూస్ చేసుకునేటప్పుడు కూడా లైట్ కలర్ ఉండేటట్టు చూస్ చేసుకోవాలి. డార్క్ కలర్స్ వేస్తే ఏంటి అని అంటే హీట్ అనేది త్వరగా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో లైట్ కలర్ చూస్ చేసుకోండి. కాటన్ అయితే ఎక్కువగా వేయడానికి ట్రై చేయండి బేబీస్కి. నెక్స్ట్ టిప్ వచ్చేసి బేబీస్కి ఎప్పుడు కూడా సఫకేటెడ్గా ఉంచవద్దు అనమాట. మనము ఏసీలు వేయడము, కూలర్ వేయడము ఇలా చేస్తూ ఉంటాము సమ్మర్ వచ్చింది అని అంటే. సో మొత్తం డోర్స్ మొత్తం క్లోజ్ చేసి ఏసీ అయితే ఆన్ చేస్తాము. సో దీనివల్ల ఏంటి అంటే బేబీ సఫకేటెడ్గా ఫీల్ అవుతుంది. సో ఏసీ వేసినప్పుడు కానీ, కూలర్ వేసినప్పుడు కానీ బేబీస్కి ఎంత టెంపరేచర్ అవసరమో అంత టెంపరేచర్ వరకే వేయండి. తక్కువ టెంపరేచర్ పెట్టి బేబీస్కి అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారనమాట. సో బేబీస్కి ఎంత యూస్ఫుల్ అవుతుందో అంత టెంపరేచర్ పెట్టి మాత్రం ఏసీ చేస్తే ఆన్ చేయండి. ఏసీస్ కూడా ఎక్కువసేపు అయితే ఆన్ చేయకండి. కొద్దిసేపు రూమ్ కూల్ అవ్వగానే ఏసీ అనేది ఆఫ్ చేసుకోండి. ఎక్కువసేపు ఒక్కటే రూమ్లో ఉంచకుండా కొద్దిగా ఈవినింగ్ టైంలో అలా బయటికి తీసుకెళ్ళడం కానీ, సో బయట ఎయిర్కి ఎక్స్పోజ్ అయ్యేలా చూసుకోండి, బయట లైట్కి ఎక్స్పోజ్ అయ్యేలా చూసుకోవాలి. ఈవినింగ్ టైంలో కొద్దిగా బేబీస్ని అయితే కొద్దిసేపు బయటికి తీసుకెళ్తే ఏంటి అని అంటే వాళ్ళు కొద్దిగా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. నెక్స్ట్ టిప్ వచ్చేసి బేబీస్ని బయటికి తీసుకెళ్ళినప్పుడు డైరెక్ట్గా సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోండి. సో డైరెక్ట్గా ఎక్స్పోజ్ అవుతే ఏంటి అంటే బేబీకి ర్యాషెస్ వస్తాయి అన్నమాట. సో వాళ్ళ స్కిన్ కూడా డ్రై అయిపోతూ ఉంటుంది, అలా చూసుకోండి. సో బయటికి తీసుకెళ్ళినప్పుడు క్యాప్స్ యూజ్ చేయడము, అంబ్రిలాస్ యూజ్ చేయడము. సో వాళ్ళకి చిన్న బేబీస్ అయితే సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉన్న క్లాత్ యూజ్ చేసుకొని వాళ్ళనైతే తీసుకెళ్ళండి. మోస్ట్గా ఆఫ్టర్నూన్ టైంలో అవాయిడ్ అయితే చేయండి బయటికి వెళ్ళడము. మార్నింగ్ టైం ఆర్ ఈవినింగ్ టైంలోనే బయటికి వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. బేబీస్ని బయటికి తీసుకెళ్ళినప్పుడు ఏంటి అని అంటే బేబీస్కి సన్ స్క్రీన్ లోషన్ అయితే పెట్టి తీసుకెళ్ళండి. సో దట్ సన్కి అయితే డైరెక్ట్గా ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ మనము సన్ స్క్రీన్ ఫస్ట్ టైం బేబీస్కి యూజ్ చేస్తున్నప్పుడు
వాళ్ళకి పడుతుందా పడదా అనేసి మనమైతే టెస్ట్ అయితే చేసుకోవాలి. సో డైరెక్ట్గా ఒకటేసారి ఫేస్కి పెట్టకుండా హ్యాండ్స్కి లెగ్స్కి అయితే పెట్టండి. సో వాళ్ళకి స్కిన్ అనేది మంచిగా ఉంటే అప్పుడు ఫేస్కి అయితే అప్లై చేయండి. మంచి సన్ స్క్రీన్స్ యూజ్ చేయండి. బేబీస్కి సన్ స్క్రీన్ పెట్టేటప్పుడు మంచి సన్ స్క్రీన్, మంచి బ్రాండెడ్ ఉన్న సన్ స్క్రీన్ అయితే యూజ్ చేయండి. నార్మల్ సన్ స్క్రీన్స్ కొన్ని ఉంటాయి, దాంట్లో పిహెచ్ లెవెల్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎక్కువ పిహెచ్ లెవెల్ అవన్నీ ఉంటే ఏంటి అంటే బేబీ స్కిన్కి అంత మంచిది కాదు. సో మనం సన్ స్క్రీన్ యూజ్ చేసేటప్పుడు అయితే కంపల్సరీ ఇవైతే కొన్ని టిప్స్ అయితే చెక్ చేసుకొని యూజ్ అయితే చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి బేబీస్కి సమ్మర్లో అయితే 2 times బాత్ అయితే చేయించాలి, మార్నింగ్ టైంలో అండ్ ఈవినింగ్ టైంలో. అండ్ కొంతమంది ఏంటి అంటే బేబీ ఏడుస్తుందనో కానీ ఇలా ఎప్పుడు పడితే అప్పుడైతే వాళ్ళకి స్నానం చేపిస్తూ ఉంటారు. సో మధ్యాహ్నం టైంలో బేబీస్కి స్నానం చేపిస్తే ఏమవుతుంది అని అంటే వాళ్ళకి హీట్ చేస్తుంది అనమాట. సో మధ్యాహ్నం టైంలో అయితే అవాయిడ్ చేయండి. బిఫోర్ 12 లోపు చేపియండి మార్నింగ్ టైంలో. ఈవినింగ్ టైంలో అయితే ఆఫ్టర్ 5 తర్వాత బేబీస్కి స్నానం చేపించి వాళ్ళ డ్రెస్ అనేది మంచిగా వేసి పడుకోబెడితే వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు. సో మార్నింగ్ టైంలో ఈవినింగ్ టైంలో కంపల్సరీ బాత్ అయితే చేయించాలి. ఇది సమ్మరే కదా, బేబీస్ ఎక్కువసార్లు వాష్రూమ్ ఏం పోవట్లేదు అనేసి డైపర్ అయితే చేంజ్ చేయకుండా ఉంటారు. సో డైపర్ అయితే ఫ్రీక్వెంట్గా చేంజ్ చేస్తూ ఉండండి. డైపర్ చేంజ్ చేయకపోతే వాళ్ళకి ర్యాషెస్ వస్తాయన్నమాట, ఎక్కువ సేపు స్వెట్ లాగా వచ్చేసి అక్కడ. సో ఇలా కొన్ని మనము టిప్స్ యూజ్ చేయడం వల్ల బేబీస్కి అయితే ఓవర్ హీట్ కాకుండా మనమైతే వాళ్ళని కేర్గా చూసుకోగలుగుతాము. సో కంపల్సరీ బేబీస్కి ఎవ్రీ ½ ఒకసారి వాటర్ అయితే ఇవ్వండి. వాళ్ళు ఎలాగో వాళ్ళకి నోరు లేదు, వాళ్ళు ఎలాగో అడగరు కాబట్టి మనమే గుర్తుపెట్టుకొని వాళ్ళకైతే వాటర్ అనేది ఇవ్వాలి. బేబీస్కి అయితే ఫుడ్ విషయంలో కూడా కొద్ది కేర్ అయితే తీసుకోవాలి. వాళ్ళకైతే జ్యూసెస్ అయితే ఎక్కువ అలవాటు అయితే చెయ్యాలి. సో బయట మార్కెట్లో దొరికే జ్యూసెస్ కాకుండా మనం ఇంట్లోనే బేబీస్కి అయితే జ్యూసెస్ అయితే ఇవ్వచ్చు. అండ్ ఫ్రూట్స్ విషయంలో అయితే ఏంటి అని అంటే ఎక్కువగా మనము వాటర్ మిలన్ వాళ్ళ డైలీ డైట్లో ఉండేలా చూసుకోవాలి. వాటర్ మిలన్, మస్క్ మిలన్ ఇలా కొద్దిగా వాటర్ లిక్విడ్ ఫామ్లో ఉండే ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఇవైతే మనం చూస్ చేసుకొని వాళ్ళకైతే ఫ్రీక్వెంట్గా ఇవ్వడానికైతే ట్రై చేయాలి. సో ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక, నా టిప్స్ కనుక మీకైతే యూస్ఫుల్ అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. సో మీరు లైక్ చేయడం వల్ల ఎంతో కొంత న్యూ పేరెంట్స్కి అయితే యూస్ఫుల్ అవుతుంది అండ్ వాళ్ళకి రీచ్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లిటిల్ ట్విన్ డైరీస్.